హలో ఫ్రెండ్స్, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. మొన్న సీడ్స్ గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను కదా, అందులో అనౌన్స్మెంట్ చేసినట్టుగా ఇన్స్టాగ్రామ్లో నాకు ఫస్ట్ మెసేజ్ చేసిన ఒక 25 మెంబర్స్కి సీడ్స్ పంపిస్తా అని చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసిన 25 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేశాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంతమంది సీడ్స్ పంపించమని అడుగుతారని. తర్వాత నా దగ్గర ఉన్న సీడ్స్ని ఇంకొక 25 మెంబర్స్కి కూడా పంపించాలని టోటల్ 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు 50 మెంబర్స్కి నేను సీడ్స్ని పంపిస్తున్నాను. గివ్అవేలో సెలెక్ట్ చేయని వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. నాకు ఈ సీడ్స్ గివ్అవే ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత తెలియదు కాబట్టి నేను ఫస్ట్ 25 మెంబర్స్ని ఎంచుకొని తర్వాత మళ్ళీ 50 మెంబర్స్ని ఎంచుకున్నాను. అదే నాకు తెలిసింటే నేను ఇంకా ఎక్కువగా సీడ్స్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ కౌంట్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను సీడ్స్ పంపించేదాన్ని. ఇప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ టైం సీడ్స్ గివ్ అవే పెట్టినప్పుడు తర్వాత కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో మెంబర్స్కి పంపించడానికి నేను ట్రై చేస్తాను. ఈ గివ్ అవేలో నేను సెలెక్ట్ చేసిన వాళ్ళ పేరు, వాళ్ళ డిస్టిక్, అలాగే వాళ్ళ పిన్ కోడ్ ఈ పేపర్ పైన రాసి నేను చూపిస్తాను. ఈ పేపర్ మీరు ఒకసారి చూసారంటే మీకు తెలుస్తుంది నేను ఎవరిని సెలెక్ట్ చేశాను అన్నది. నేను సెలెక్ట్ చేసిన 50 మెంబర్స్ నేమ్స్, ఈ 50 మెంబర్సే కాకుండా ఇంకా మా ఇంటికి సరౌండింగ్లో ఉన్న కొంతమంది అలాగే తెలిసిన వాళ్ళు ఈ సీడ్స్ కావాలని అడిగితే వాళ్ళకు కూడా నేను సీడ్స్ ఇచ్చాను. నేను సీడ్స్ మీకు ఎలా ప్యాక్ చేసి పంపిస్తున్నానో కూడా చూపిస్తాను. ఈ ఎన్వలప్ కవర్లో మంచి ఎన్వలప్ కవరే ఇది సేఫ్టీ కూడా ఉంది, నార్మల్ కవర్ కాదు. ఇందులో ఒక ప్యాకెట్లో నేను చుక్క కూర వేసేసాను. ఒక ప్యాకెట్లో కొన్ని వెజిటేబుల్స్ అంటే బెండకాయ, సొరకాయ, బీరకాయ, అలా గోచిక్కుడుకాయ, ఇంకా వంకాయ, తెల్ల వంకాయ, ఇంకా పాలకూర విత్తనాలు ఇందులో వేసి ప్యాక్ చేశాను. ఇందులో ఫ్లవర్ విత్తనాలు అన్నీ ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఇందులో ఫ్లవర్ విత్తనాలు అవన్నీ ఇందులో వేశాను. ఇంకా ఇవి దంటు తోటకూర, సిరికురాకు రెడ్ కలరు, సిరికురాకు గ్రీన్ కలరు, ఇలా ఒక 6 ప్యాకెట్లలో ప్యాక్ చేశాను నేను. మీరు ఈ ఫ్లవర్ విత్తనాలు కానీ ఈ వెజిటేబుల్ విత్తనాలు కానీ ఒక ప్లేట్లో పోసి జస్ట్ నార్మల్గా ఇలా ఏరుకుంటే మీకు తెలిసిపోతుంది ఏ ఏ విత్తనాలు నేను మీకు పంపించాను అన్నది తెలుస్తుంది. పోస్ట్లో వేయడం కూడా నార్మల్ పోస్ట్లో కాకుండా రిజిస్టర్ పోస్ట్ చేస్తాను. మీకు తొందరగా వచ్చి చేరేలాగా రిజిస్టర్ పోస్ట్లో పంపుతాను. నార్మల్ పోస్ట్ అయితే లేట్ అవుతుంది అన్నారు, అందుకని మీకు తొందరగా చేరేలాగా దీన్ని మంచిగా ప్యాక్ చేసి ఇలా ప్లాస్టర్తో ప్యాక్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేస్తాను, తొందరగా మీకు చేరుతుంది.
అది అడిగారు, సీడ్స్ నేను మనీ పే చేసి తీసుకుంటాము, మాకు సీడ్స్ పంపించండి అని అడిగారు. కానీ నేను మనీ కోసం ఈ సీడ్స్ పంపించట్లేదు. ప్రేమతో అందరికీ సీడ్స్ అందాలి, అందరూ గార్డెనింగ్ చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రేమతో అందరికీ ఫ్రీగా ఈ సీడ్స్ అన్నీ పంపుతున్నాను. ఈ సీడ్స్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ ఈ సీడ్స్ మళ్ళీ మెయింటైన్ చేసి ఇంకో 10 మందికి చేరేలాగా ట్రై చేశారంటే దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. గార్డెనింగ్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఈ హ్యాపీనెస్ అందరికీ రావాలని నేను ఫ్రీగా ఈ విత్తనాలు అందరికీ పంపుతున్నాను. ఇందులో ఎలాంటి మనీ ఆశించి నేను ఈ సీడ్స్ గివ్ అవే పెట్టలేదు. నేను సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో హైదరాబాద్ వాళ్ళే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. వైజాగ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఇంకా ఉన్నారు. వీళ్ళు కంగారు పడకుండా 1 or 2 days వెయిట్ చేయండి, మీకు తప్పనిసరిగా వస్తుంది. రాకపోతే నాకు ఒక్క మెసేజ్ చేస్తే నేను కనుక్కుంటాను, ఎందుకు రాలేదు, ఎందుకు లేట్ అయింది అన్నది నేను కనుక్కొని మీకు చెప్తాను. ఇలాగే నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే ముందు నేను కొత్త సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ గివ్ అవే కండక్ట్ చేస్తాను. మీకు గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారంటే లేట్ అయినా కానీ మెసేజ్ చూసి మీకు ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేము స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా నాకు వెజిటేబుల్స్, కొన్ని స్ట్రాబెర్రీస్, అంజీరు హార్వెస్ట్ చేసేది ఉంది. నాకు చీకటి పడిపోతుంది, ఇంకా నేను హార్వెస్ట్ చేసుకుంటాను. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.